జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తర యోగము 39వ శ్లోకము. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున న తదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, సకల భూతములకు కారణము నేనే. కదిలేవైనా కదలనివి అయినా సరే ఏ ప్రాణి కూడా నేను లేకుండా ఉండలేదు. నన్ను విడిచి ఉండగలిగిన ప్రాణి అంటూ ఒక్కటి కూడా లేదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అన్ని భూతములకు తానే బీజం అని చెబుతూ, తాను అంతరాత్మగా లేనటువంటి వస్తువు ఈ చరాచరములో ఏదీ లేదని, అన్ని వస్తువులలో అన్ని అవస్థలలో తాను ఆత్మగా ఉండి తీరాల్సిందే అని సిద్ధాంతం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, ఏ వస్తువుని ఏ అవస్థలో చూసినా సరే, ఏ ప్రాణినైనా ఏ అవస్థలో చూసినా సరే భగవానుడు వాటిలో అంతరాత్మగా ఉన్నాడన్నటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, శ్రీమన్నారాయణుడు మనలో వేంచేసి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని సంతతము ఆస్వాదిస్తూ పరమాత్మ పలికిన పలుకులను మనం అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక
నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 149వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నలకూబర మణిగ్రీవులు అనేటటువంటి కుబేర తనయులు జలక్రీడలు చేస్తూ ఉండే సమయములో నారద మహర్షి అక్కడికి వచ్చారు. వారి పరిస్థితిని గమనించారు. అయితే నారదుల వారిని చూడగానే తం దృష్ట్వా వ్రీడితా దేవ్యో వివస్త్రాః శాపశంకితాః వాసాంసి పర్యధుః శీఘ్రం వివస్త్రానైవ గుహ్యకౌ. వివస్త్రలుగా ఉన్నటువంటి ఆ దేవతా స్త్రీలు నారద మహర్షుల వారు శపిస్తారేమో అనే భయముతోని, అంటే వస్త్రహీనముగా ఉన్నందుకు నారదుల వారు శపిస్తారేమోననేటటువంటి భయముతో వెంటనే వారు ఒడ్డుకు వెళ్ళి తమ తమ వస్త్రాలను ధరించారు. కానీ కుబేర కుమారులు మాత్రం అట్లా చేయలేదు. నారదుల వారిని నిర్లక్ష్యము చేసి నగ్నంగానే ఉండిపోయారు. అది గమనించారు నారదుల వారు. దేవతా తనయులు అయి ఉండి ఇట్లాంటి చెడు నడవడి వీరికి మంచిది కాదు అని నారదుల వారు అనుకొని ఇంకెప్పుడు ఇట్లాంటివి వీరు చేయకుండా ఉండేటట్టుగా ఏమైనా చెయ్యాలి అని భావిస్తూ ఆలోచిస్తూ ఆ కుబేర కుమారుల మీద తయోహో అనుగ్రహార్థాయ శాపం దాస్యన్ ఇదం జగౌ. ఆ కుబేర తనయుల మీద ప్రత్యేక అనుగ్రహముతో ఒక విశేషమైన శాపాన్ని ఇవ్వాలి అని నిర్ణయం చేసుకొని నారద మహర్షుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు. ఐశ్వర్య మదము బుద్ధిని పాడు చేస్తుంది. గొప్ప కులములో జన్మించటము వలన, చాలా గొప్ప విద్య ఉండటము వలన, సౌందర్యము వలన, వీటి వల్ల వచ్చేటటువంటి మదము కంటే ఐశ్వర్యము వలన వచ్చే మదము అధికంగా మానవుడిని పాడు చేస్తుంది, మానవుడి యొక్క బుద్ధిని భ్రమింపచేస్తుంది. ఇక విద్య లేక కేవలము ధనము ఉంటే అప్పుడు వాడు తన
ధనాన్నంతటినీ సంపదనంతటినీ చెడు వ్యసనాల మీద వినియోగిస్తూ ఉంటాడు అంటూ నారదుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 39వ శ్లోకము. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.